20 మంది డిజైన్ చేసుకొని ఈ 10 ఇళ్ళు మీరు కేటాయించుకుంటారా లేకపోతే 100 ఇళ్ళు మీరు కేటాయించుకుంటారా అది మీకే వదిలిపెడదు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టు అదృష్టమో దురదృష్టం ఎవరైతే పేర్లు ఇచ్చుతారో చేయకపోతే నెగిటివ్ ఉంటారు, చేసిన వాళ్ళు పాజిటివ్ ఉంటారు. రేపు ఏదైనా భవిష్యత్తులో ఒక పోస్టు మీరు పోటీ పడుతుంటే దీంట్లో దేశంలో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అందరిలాగా ఏదో సరదాగా నేను ఎమ్మెల్యే కావాలి, నా కోరిక అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఏ ఊరైనా పోటీ చేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా కళలో పోటీ అంటూ చేస్తే కనిగిరి ఇంకా లేకపోతే అక్కడ పోటీ చేయాలి. అది ఎందుకంటే ఈ గడ్డ మీద మన పుట్ట మనకన్నా లేకపోతే ఆ రోజుకైనా కాసు బ్రహ్మానందరెడ్డి గారు అన్యాయం చేయకపోయింటే మన ప్రాంతం వేరే రూపాన్ని ఉండేది. ఆ సాగర కాలాలు ఆపేసి ఆయన నర్సరాబాద్ చుట్టూ తిప్పుకోవడం వల్ల మన కనిగిరి ప్రాంతానికి అన్యాయం జరిగింది. అదేవిధంగా పుచ్చిరెడ్డిపాలెం దగ్గర చెరువు మీద కూడా కనిగిరి అసలు ఇప్పుడు చూడండి కావాలి, మనకు వచ్చిన పెద్ద చెరువు కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న నాయకత్వం సరైనది కింద మనం ఎన్నుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తు నష్టపోయాం, మనం అందరం నష్టపోయాం. ఆ రోజుకైనా మన పాలకులు కనుక సరైన నిర్ణయం తీసుకొని కొట్లాడిగా అదే సహకార కాలాలు వచ్చుంటే మన భవిష్యత్తు వేరే ఉండేది. 62,000 మంది మనం వలసలేళ్ళు ఉన్నాం, అది మిగిలిపోయింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేయాలని ఉన్నారు. మీరందరూ కూడా సొంత సోదరుడుగా ఒక అన్న తమ్ముడుగా నన్ను అభిమానం చూపిస్తూ ఎప్పుడు ఏదైనా నా వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ కోపం ఉండదు. పార్టీ కోసం పనిచేయకపోతే కోపం వస్తుంది. నా వ్యక్తిగతంగా ఏమో నా పనులు చేయమన్నారు, నా కూతురు పెళ్లి రాకుండా బాధపడి, కానీ పార్టీ మీటింగ్ మళ్ళీ రండి. థర్డ్ ప్లేస్ % చేయడం జరిగింది. చేతులు తీసుకుంటాను